రైతు సోదరులకు నమస్కారం. వెల్కమ్ టు కిసాన్ జాయిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఖమ్మం జిల్లా మదరికి అతి సమీపంలో ఉన్నటువంటి మన మాటూరుపేట గ్రామంలో ఉన్నాము. అలాగే మన మధ్య రైతు అశోక్ గారు అయితే ఉన్నారు. వారైతే ఈరోజు కిసాన్ జాయిస్ KC1000 7 HP పవర్ అయితే కొనుగోలు చేశారు. మరి ఈ మిషన్ అనేది ఎక్కడ చూసి బుక్ చేసుకున్నారు, అసలు వారికి ఎన్ని ఎకరాల పొలం ఉంది, దీంతో ఏం పని చేసుకోవడానికి అనేది ఈ మిషన్ తీసుకున్నారు అనేది వారి మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఇప్పుడు ఈ మిషన్ ఎక్కడ చూసి బుక్ చేసుకున్నారండి? మేము ఇది యూట్యూబ్లో చూసినాం సార్. మొన్న రాజేంద్ర రెడ్డి గారు కూడా కిసాన్ చాయిస్ రఘు గారిని వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఓకే. వాళ్ళు రఘు గారు కూడా ఎవరైనా చెప్పారు మిషన్ గురించి. ఓకే. ఈ తైవాన్ నుంచి ఇంపోర్టెడ్ చేసుకున్నామని. ఓకే. చాలా క్వాలిటీ ఉంది మిషన్ కూడా. ఓకే. పత్తిలో కానీ మిర్చిలో కానీ కూరగాయల్లో కానీ బాగా చాలా తేలికగా చేసుకున్నాం. వైబ్రేషన్ కూడా లేదు సార్. నా కొడుకు 10 సంవత్సరాలు, తను కూడా తోలగలుగుతుంది దీన్ని. ఓకే. అందువల్ల మాకు ఎద్దుల్ని ఇప్పుడు కొంచెం వ్యవసాయం ఎద్దులు మేపటం అవన్నీ చేయాలంటే కొంచెం ఖర్చుతో కూడుకునే వ్యవహారం అయింది. ఓకే. ఇదైతే ఏ టైంలో అయినా ఎవరైనా తోలుకోవచ్చు. చివరికి లేడీస్ కూడా దీన్ని తోలే విధంగా ఉంది మిషను. ఓకే. అందువల్లనే దీన్ని యూట్యూబ్లో చూసినాం. ఓకే. నా రైతు ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం మేము. ఓకే. కాల్ చేసి బాగుంది తీసుకోవచ్చు అని చెప్పారు. అందువల్ల మేము మంగళగిరి కిసాన్ చాయిస్ సెంటర్కి వెళ్ళి తీసుకున్నాం సార్. ఓకే. అంటే మీరు మా ఆఫీస్కి వచ్చి మీరు అక్కడ చూసుకున్నారా మిషన్? మిషన్ చూసుకున్నాం. అక్కడ పూర్తి వివరాలు చెప్పారా? మిషన్ ఎలా పనిచేయాలి సార్. మొత్తం ఎన్ని ఎకరాల పొలం అండి మీకు? మాది 14 ఎకరాలు ఉంది సార్. 14 ఎకరాలు. 14 ఎకరాల్లో మీరు ఏ పంటలు సాగు చేస్తారు? 14 ఎకరాల్లో వచ్చేసి మేము ఒక 3 ఎకరాలు మిర్చి చేస్తాం, ఒక 8 ఎకరాలు పత్తి. ఓకే. కూరగాయలు ఒక 3 ఎకరాలు చేస్తామండి. ఓకే. ఇప్పుడు మరి ఆ తోటలోకి అంటే మీరు వేసే పంటలోకి దేని నిమిత్తం అనేది తీసుకున్నారు మిషన్? ఇది ఓన్లీ బోదకి, మేము రోటావేటర్కి, ఓకే, గొర్రెకి, గుంటకి. ఓకే. దీనికి ఐరన్ వీల్స్ కూడా వచ్చినాయి సార్. ఓకే. కంపెనీ వాళ్ళు ఐరన్ వీల్స్ ఇవన్నీ సెట్ చేశారు. గొర్రె, ఓకే, గుంటకలు, ఓకే, ఇవన్నీ సెట్ చేసి ఇచ్చారు. చాలా కంఫర్టబుల్గా ఉంది. ఓకే. ఈ పనితనం కూడా చాలా బాగుంది సార్. పొలం కూడా గుల్లగొల్ల అయిపోతుంది, కలుపు ఉన్న కాడ కానీ తొంగ ఉన్న కాడ కానీ. ఓకే. చాలా బాగుంది మిషన్. సార్, ఇప్పుడు మీరు మామూలుగా మిషన్ తీసుకున్నారు కదా, ఇప్పుడు మీకు బాగా చూస్తే ఇప్పుడు పెద్ద ట్రాక్టర్లను కానీ లేదంటే కనుక ఎద్దులతో అని వ్యవసాయం అనేది చాలా మంది చేస్తున్నారు చాలా చోట్ల. మీరు ఆ రెండింటితో ఎందుకు చేయడానికి లేదు? మీరు అంటే ఈ మిషన్ ఎందుకు తీసుకున్నారు? ఈ మిషన్ అంటే లైట్గా తేమ ఉన్న కాడ కూడా వెళ్ళిపోతుంది సార్ ఇది. అదే మనం ఎద్దులతో కానీ ట్రాక్టర్తో కానీ తేమ ఉంటే కొద్దిగా ఆ తేమ ఆరిన దాకా ట్రాక్టర్ కోసం ఆగాలి. ఓకే. ఈ మిషన్తో లైట్ తేమ ఉన్నా కానీ వెళ్ళిపోతుంది. ఓకే. పొలం దీంతో చేసుకుంటే ముందు ఆరుదల అనేది తొందరగా వస్తుంది. ఓకే. అందువల్ల ఈ మిషన్కి కొంచెం ఇంపార్టెంట్ ఇచ్చింది. ఓకే. అంటే మీరు రోటావేటర్ వేసి చూసారు కదా, మీరు నడిపి చూసారు, 4-5 పట్టేలు మీరు తోలు చూసారు కదా, అంటే తోలేటప్పుడు ఏమన్నా వైబ్రేషన్ కానీ అలా అనిపించింది? అసలు ఏమి లేదు సార్, చాలా బాగుంది. ఓకే. వైబ్రేషన్ కానీ పక్క బిక్కొని వెళ్ళటం కానీ. ఓకే. చాలా బాగుంది. ఓకే. అంటే బయట ఇప్పుడు చాలా తక్కువ అంటే మీ వాళ్ళు ఇప్పుడు మేము ఫిట్ చేసేటప్పుడే మీ దగ్గర వాళ్ళే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి తక్కువ కూడా దొరుకుతున్నాయి కదా, మరి ఈ మిషన్ ఎందుకు తీసుకున్నారని చాలా మంది మిమ్మల్ని క్వశ్చన్ చేశారు సార్. అంటే తక్కువ దొరుకుతున్నప్పుడు ఎంత ఖర్చు పెట్టి ఈ మిషన్ తీసుకోవాల్సిన పని ఏంటని చాలా మంది అడిగారు మిమ్మల్ని. మిషన్ అసలుకి మార్కెట్లో 25,000 నుంచి ఉన్నాయి సార్. ఓకే. అవి 1 సంవత్సరం వరకే పనిచేస్తాయి. ఓకే. ఈ మిషన్ అయితే మనకి ఇంజన్ క్వాలిటీ ఉంది, కార్పొరేటర్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. 5 సంవత్సరాలకి దీనికల్లి అసలుకి మెయింటెనెన్స్ ఖర్చు చూసుకునే పని లేదు. ఓకే. అందువల్ల ఈ మిషన్కి మెయిన్ ఇంపార్టెంట్ ఈ మిషన్ తీసుకున్నాం. ఓకే. సార్, ఇప్పుడు మీరు ట్రైల్ వేసిన ఇది ఎన్ని ఎకరాలండి? ఇది ఎకరం పొలం సార్. ఎకరం పొలమా? వీటిలో దీనిలో ఏం మొక్కలు అండి ఇవి? బెండ అండి, బెండ తోట. ఇది బెండ తోట. మొక్కలు అనేవి మీకు వేసి ఎన్నాళ్ళు అవుతుందండి? మొక్కలు ఇవి వచ్చేసి 20 days అవుతుందండి. 20 days అవుతుంది. మొత్తం బెండ తోట వేసారు? మొత్తం బెండ తోట సార్. ఓకే. సార్, ఇప్పుడైతే ఈ మిషన్ తీసుకున్నారు కదా, మరి ఇంతకు ముందులో మరి మీరు పైపాటి పనులు కానీ మామూలుగా రొటావేటర్ కానీ వేయించుకున్నప్పుడు మీకు ఎకరానికి వచ్చేసేపటికి ఎంత ఖర్చు వచ్చేది? రొటావేటర్ ట్రాక్టర్తో వేయించేవాళ్ళం సార్. అంతకుముందు ట్రాక్టర్కి వచ్చేసి ఎకరానికి 2,000. ఓకే. పాడు చేస్తే ఎకరానికి 1,000 రూపాయలు సార్. ట్రాక్టర్తో ఒకసారి తోలితే 1,000 రూపాయలు. రొటావేటర్ కొడితే అదే ఉత్త పొలం మీద 2,000 ఎకరానికి. ఓకే. ఖర్చు దీనికి దానికి చాలా తేడా ఉంది సార్. ఇది పెట్రోల్ గంటకి 1 లీటర్ తాగుతుంది. ఓకే. అదే అది మనం 1 ఎకరం అయిపోతుంది ఇది గంటం బావులో. ఓకే. అదే 150-200 రూపాయలతో ఎకరం అయిపోతుంది. ఓకే. అదే ట్రాక్టర్తో అయితే 2,000 పెట్టాలి. 1000 నుంచి 2,000 వరకు ఖర్చు అవుతుంది సార్. ఓకే. అంటే మీకు మరి ఎద్దులతోనూ అంటే ట్రాక్టర్తో అయితే కనుక మీకు అలా అంటే టయానికి రాక కానీ లేదంటే కనుక ఖర్చు ఎక్కువ ఉంది అనుకుంటున్నారు.
ఇప్పుడు ఎద్దులతో అనేసేపటికి ఎద్దులకి దీనికి టైం ఎలా అంటే మీరు తోలిన ఈ 4 పట్టీలు ఎద్దులతో అయితే ఎంతసేపు తోలేవాళ్ళు మీరు? ఎద్దులతో అయితే సార్ రోజుకి 3 ఎకరాలు చేయగలుగుతాం మంచిగా చేసుకుంటే. 3-4 ఎకరాలు చేస్తారు. దీంతో కూడా 3 ఎకరాలు తేలిక చేయొచ్చు సార్ రోజుకి. రోజుకి 3 ఎకరాలు దీంతో దున్నుకోవచ్చు. ఎద్దులకి మళ్ళీ మనుషులు రావాలి, అరకతను రావాలి, వాటిని మళ్ళీ మధ్యాహ్నం పూట మేతకి ఇప్పాలి. ఇవన్నీ చాలా చాలా ఉంటుంది. మెయింటెనెన్స్తో కూడుకున్న వ్యవహారం సార్. మీరైతే మరి ఈ మిషన్ తీసుకున్నారు కదా, మరి ఇప్పుడు సాటిస్ఫైగా ఉన్నారా? అంటే మీకు పని జరుగుతుంది అన్న నమ్మకం అయితే మీకు 100% సాటిస్ఫై ఉన్నాం సార్. ఈ మిషన్ కావాలనే వెళ్ళినాం సార్ ఈ మిషన్ కోసం. ఓకే సార్, మీ పేరు సార్? మురళి అండి. మురళి గారు. మీరు మరి అంటే మామూలుగా సార్కి ఏమవుతారు మీరు? నేను వాళ్ళ బావగారినండి. బావగారునా? బావగారు అవుతారు. అవును. ఓకే, అంటే మీరు కూడా తోలి చూసారు కదా మరి మిషన్ అనేది ఎలా బాగుందండి? ఓకే, సైజ్ ఇంజన్ బాగుంది. ఓకే, రోటవేటర్ కూడా 3 ఫీట్లు తెగటం జరుగుతుంది. ఓకే, గడ్డి కూడా చాలా గుల్లబారినట్టు అయిపోతుంది. ఓకే, చేలు చాలా ఆరుదాలు కూడా వస్తుంది. ఓకే, అంటే మీకు తోలుకోవడానికి అనుభవం ఉందండి? అనుగుణం ఉంది. వైబ్రేషన్ కానీ ఏమీ లేదు. ఓకే, కొన్ని మిషన్లు ఏంటంటే వైబ్రేషన్ వస్తూ ఉంటుంది, ఓకే, కానీ దీంట్లో వైబ్రేషన్ రావట్లా. ఓకే, అంటే మీ ఊర్లో ఇదే మిషన్ అండి ఇంకా వేరే మిషన్లు వాడుతున్నారండి? వేరే మిషన్లు వాడుతున్నారా? మీరు అవి చూసారా ఏమన్నా? వాటికి వీటికి డిఫరెన్స్ ఉందండి, చూసాం. ఓకే, ఇది కూడా ఈ కంపెనీ చూసాం. ఓకే, ఇది బాగుందని చెప్పేసి తీసుకొని మంగళగిరికి వచ్చాం. ఓకే, కిసాన్ చాయిస్కి వచ్చి బుక్ చూసి ఓకే చేసిన తర్వాత మిషన్ తీసుకున్నాం. చాలా తక్కువ కూడా వస్తున్నాయి మిషన్లు, వేరే మిషన్లు అయినా కూడా ఇదే కావాలా, ఇదే మిషన్ కావాలని చెప్పేసి మిషన్ తీసుకోవడం జరిగింది. అలాగే ఎడ్లు పైపాటు చేసిన మనకి ఖర్చుతో కూడుకుంది. ఈ రోజులను బట్టి కూలోళ్ళు రావటం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది మనం అనుకూలంగా ఎప్పుడంటే అప్పుడు పైపోటు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని ఈ మిషన్ తీసుకోవడం జరిగింది. ఓకే అండి. ఫ్రెండ్స్, మీరైతే విన్నారు కదా అశోక్ గారి ఫీడ్బ్యాక్. ఈ మిషన్ విషయానికి వస్తే కనుక ఈ మిషన్ వచ్చేసి 7 HP అలాగే 212 అయితే రావడం జరుగుతుంది. అలాగే ఈ మిషన్కి వచ్చేసేపటికి పత్తి మిర్చిలో వేసుకోవడానికి 3 గ్రూపుల బ్లేడ్ సెట్ అయితే ఒకటి, అలాగే పొడిదుక్కులో వేసుకోవడానికి 4 గ్రూపుల బ్లేడ్ సెట్ ఒకటి, అలాగా 2 బ్లేడ్ సెట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ మిషన్కి వచ్చేసేపటికి. అలాగే మార్కెట్లో చాలా తక్కువకి, అంటే మీకు 30,000 కంటే తక్కువ కూడా మిషన్లు అనేవి దొరుకుతున్నాయి అని అయితే కనుక సార్ చెప్తున్నారు. మరి ఈ మిషన్ ఎందుకు తీసుకున్నారు అనుకుంటే కనుక, ఈ మిషన్ ఇంజిన్ విషయానికి వస్తే కనుక దీనిలో వచ్చేసేపటికి బోరు, పిషన్, క్రాంక్ అనేది చాలా క్వాలిటీతో తయారు చేయబట్టి మీకు ఏంటంటే చాలా ఇంజిన్ అనేది మనం 1 గంట 2 గంటలు లేదంటే కనుక ఒక పూట నడిపినప్పుడు ఇంజిన్ హీట్ అవుతుందండి. ఇంజిన్ హీట్ అయినప్పుడు డబల్ క్రోమియంతో రాబట్టి మనకేంటంటే అవి ఎంత హీట్ వచ్చినా సరే వెంటనే చల్లబడడానికి అవి చాలా సహకరిస్తాయి అనమాట. మీరు అలాగే బయట 30,000 రూపాయల మిషన్లు అయితే కొనుక్కొని సార్ చెప్పినట్టుగా మీకు అది ఒక్కొక్క సీజన్కి అలాగే 1 సంవత్సరం పనిచేసి పక్కన పెట్టుకోవడం తప్ప, మాకు కూడా మా కిసాన్ చాయిస్ సంస్థకు కూడా చాలామంది రైతులు అయితే కాల్ చేసి ఇలాగ చాలామంది మాకు సరే ఈ మిషన్ ఇలాగ తీసుకుంటారా అని చెప్పి చాలామంది అడగడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే కొంచెం క్వాలిటీ ఉన్న మిషన్ అయితే కనుక తీసుకోవాలని మా కిసాన్ చాయిస్ తరఫు నుంచి అయితే కనుక మేము కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.